టైం మిషన్ ఎక్కండి, యవ్వనం పొందండి. వృద్ధులకు కాన్పూర్లో దంపతుల ఎరా 35 కోట్లు మనుషులు. మామూలుగా భారతదేశంలో ప్రజలందరూ కూడా ఒక ధర్మానికి లేకపోతే ఒక సిద్ధాంతానికి ఉండి పనిచేస్తారంటే ఇవాళ పుట్టినటువంటి వాళ్ళు రేపు చచ్చిపోతారనేటువంటి ప్రతి ఒక్కరు తెలుసు. ఇవాళ పుట్టినటువంటి వాళ్ళు వృద్ధాప్యం రాకుండా ఆగదనేటువంటి విషయం తరతరాలుగా లక్షల సంవత్సరాలుగా మనకు తెలుస్తున్నటువంటి విషయం. కానీ అయినా సరే మనుషులు మారిపోయిన తర్వాత, కాలం మారిపోయిన తర్వాత, పనికిరాని సిద్ధాంతాలు, పనికిరాని విదేశీ భావజాలం వచ్చిన తర్వాత ఏదో టైం మిషన్ వస్తుంది. టైం మిషన్ వచ్చిన తర్వాత వాళ్ళ యవ్వనాన్ని కాపాడుకోగలుగుతాం. 65 ఏండ్లు దాటిన వాళ్ళు, ఇది కూడా 65 ఏండ్లు దాటిన వాళ్ళు ఎవరో ఇద్దరు రష్మి రాజీవ్ అనేటువంటి దంపతులు వాళ్ళను మనుషులకు చెప్పిరట, మేము ఇచ్చేటువంటి టైం మిషన్ వాడితే మీరు మళ్ళీ 20 ఏండ్లు వెనక్కి పోతారు, మీరు మళ్ళీ 25 ఏండ్ల యువకుల్లాగా ఉండిపోతారు అనేటువంటి మాట చెప్పితే అందరూ ఆ టైం మిషన్ కోసం పైసలు ఇచ్చడం మొదలుపెట్టారు. అంటే వెనుకకు పోతామని. ఎంత దారుణం చూడంటే మనుషుల యొక్క బలహీనతలు ఎంతగా పెరిగిపోతున్నాయి. అంటే మనం చచ్చిపోతాము లేకపోతే మనం వయస్సు పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని, పుట్టినవాడు గిట్టక మానదు అనేటువంటి విషయాన్ని, ఆత్మ ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారిపోతుంది, ఒక శరీరం నుంచి ఇంకో శరీరం మారిపోతుంది, ఈ శరీరం కొద్ది కాలం పాటే ఈ భూమి మీద ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మరిచిపోతున్నటువంటి వాళ్ళు. అంటే మన మూలాలన్నీ మరిచిపోవడం వల్ల జరిగేటువంటి వినాశనం ఇదేగా, ఇంతకంటే వేరే ఉండదు. ఏదో పనికిరాని హోర్డింగ్లు కూడా పెట్టారట, కరపత్రాలు. టైం మిషన్ పేరుతో కళ్ళు చెదిరేలో యంత్రాన్ని పెట్టారు. ఈ టైం మిషన్ ఇజ్రాయెల్లో తయారైందని ప్రత్యేకంగా తెప్పించుకుంటామంటూ కరపత్రాలు పెట్టారు. 6,000 నుంచి 90,000 దాకా రకరకాల ప్యాకేజీలు పెట్టారు. స్కీమ్లో చేరనుకునే వాళ్ళు ఇతరులను చేర్పిస్తే డిస్కౌంట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. పెద్ద సంఖ్యలో చేరిన వృద్ధులను వైద్య పరీక్షలు పెడుతూ కొంతకాలం మభ్యపెడుతూ వచ్చారు. అయితే రేణు సింగ్ అనే ఒక పెద్దవిడకు అనుమానం వచ్చి రాజు రష్మిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఆ దంపతులకు 7 లక్షలు కట్టానని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంటే 7 లక్షలు పోయింది కాబట్టి అప్పటికి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిజియోథెరపీ సెంటర్కి వచ్చి టైం మిషన్ పరిశీలించారు. అయితే అది వీళ్ళిద్దరూ 35 కోట్లు తీసుకుని దేశాన్ని వెళ్ళిపోయారు. మనుషుల యొక్క బలహీనతల్ని ఇవాళ మీరు రూపాయి ఇవ్వగానే రేపు 10 లక్షలు అయితే అంటే ఇట్లనే ఆడవడో బియ్యంతో ఇదైందని, బ్లాక్ మ్యాజిక్ అని, ఇంకొకటని ఏవేవో చేసి ఈ చైన్ సిస్టంల పేరు మీద ఇది కడితే డబ్బులు వస్తాయని చెప్పేసి అయితే డబ్బులు ఆశ. లేకపోతే వీళ్ళు 65 ఏండ్ల తర్వాత వాళ్ళు యువకులు అవుతారు, 25 ఏండ్లు అవుతారంటే ఆమె 7 లక్షలు కట్టినాక అప్పుడు డౌట్ వచ్చి ఆమె 7 లక్షలు పోయినాయి, ఇటు ఇది అయితే లేదు అటు అది అయితే లేదు అని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడు విషయం తెలిస్తే వాళ్ళు 35 కోట్లు వేసుకుని వేరే దేశాల్లో వేయరు. ఇప్పుడు వాళ్ళని తీసుకురావాలంటే ఎక్కడికి వెళ్ళవుతుంది? అంటే మనుషులు ఎంత బలహీనంగా తయారవుతున్నారు, నిజాలను గ్రహించలేకపోతున్నారు, ఊహాలోకంలో బతికేటువంటి పరిస్థితిలోకి వచ్చింది. ఒకప్పుడు భారతదేశంలో ఇవన్నీ లేకపోతుండే. నిజాలు ఎట్లా ఉంటుండే, ఎట్లా బతకాలి, ఏం చేయాలి, ఎట్లా తినాలి, మనుషులు ఎట్లా ఉండాలనేటువంటిది, ఒక ధర్మ మార్గం అనేటువంటిది ఎట్లా ఉండాలనేటువంటిది. కలియుగ ప్రభావం అంటావా ఇంకేదో ఉంటామో తెలియదు. కానీ మీ వయసు తగ్గుతుంది అనగానే లేదు మన పురాణాలలో వాళ్ళు అద్దాగిరు వాళ్ళు కొంతమంది అట్లయ్యారు అనేటువంటి చెప్తే అది వేరు. దానికి ఉండేటువంటి ప్రూవ్ చేసేటువంటి పద్ధతి వేరు, కానీ ఇది వేరు. అది అందరికీ సాధ్యమవుతుందా? దానికి సంబంధించినటువంటి కష్టం అందరూ పడతారా? ఇవాళ చాలా చోట్ల వస్తుంది. మహాభారతంలో కౌరవులు 100 మంది పుట్టిరు, కుండలో పుట్టిరు, వాళ్ళందరూ కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలు అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. కానీ దాని పద్ధతి దీని పద్ధతి ఒకటేనా? ఇవాళ హనుమంతుడికి అష్టసిద్ధులు ఉంటాయని చెప్తారు. ఆయన చిన్నగా అవుతాడు, అవసరమైతే పెద్దగా అవుతాడు, చిన్నగా మళ్ళీ అవసరమైతే ఇంకా ఎట్లయినా అవుతాడు, 8 రకాలుగా ఆయన మారగలడు అనేటువంటిది. అంటే అష్టసిద్ధులు హనుమంతునికి ఉన్నాయనేటువంటిది మనం పురాణ గాథల్లో చదువుతున్నాము. నిజమే, కానీ హనుమంతునిలాగా మనం ఉన్నామా? హనుమంతునిలాగా మనకు ఉన్నటువంటి నమ్మకం ఉందా? హనుమంతునిలాగా మనం జపం చేస్తున్నామా, తపం చేస్తున్నామా? మనకు రామభక్తి ఉన్నదా? మనం ఆ స్థాయిలో పనిచేయగలుగుతున్నామా? లేకపోతే ప్రకృతి శక్తి, ఆది పరాశక్తికి శక్తి ఉంది కాబట్టి మనకు రావాలంటే అదంతా సాధ్యమవుతుందా? దానికి కావాల్సినటువంటి ఏం చేయాలి, ఎట్లా చేస్తే ఉంటుంది? హిమాలయాలలో ఒక్కొక్క స్వామీజీ కొంతమంది గోళల్లో 100 ఏండ్లు 200 ఏండ్లు 300 ఏండ్లు కూడా బతికిన వాళ్ళు ఉంటారు అనేటువంటిది అనేక చోట్ల వింటాము. కానీ వాళ్ళలాగా మనం ఉండగలుగుతున్నామా? ఇగో ఈ విషయాలపైన స్పష్టత లేకుండా కేవలం అత్యాశకు పోతే ఎంత దూరమైనా సరే మన పరిస్థితి ఏమిటంటే ఇంతకంటే వేరే ఏముండదు.